అయ్యో మనం ఇంత దూరం వచ్చినాం. కుడికి బొర్రిస్తే ఎడమకైతాండు, ఎడమ నుండి బొర్రిస్తే కుడికైతాండు. ముసలే అద్దు దగ్గుతుండా తుమ్ముతుండా? కాదు కాదు, దగ్గుతుండు అయ్యా. అబ్బో 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 అబ్బో, ఇది తుమ్మే. ఏమైందయ్యా, ఏమైంది? ఎవరు మీరు? మీ రాజ్యం ఎక్కడా? మీ దేశం ఎక్కడా? మరి నిన్ను చూస్తుంటే ఇప్పుడు మంచిగా దోతున్నది, భుజాన గొంగడున్నది. మాది కనకరేపల్లె పట్నం లోపల సవలచ్చయ్య వాళ్ళ గొల్లపాముల మేమున్నాము. తెల్లందాక మా భర్తలు బంద జాము కాసి సద్ది కోసం చూస్తున్నారు. మేము గంపలు తీసుకొని పోయి వాళ్ళకు సద్ది పెట్టేస్తామని పోతే నువ్వు కనబడ్డావయ్యా. మరి మీ ఏ రాజ్యము, ఏ దేశము, మీ తల్లి పేరు, మీ తండ్రి పేరు చెప్పవయ్యా. రాజ్యం ఎక్కడంటే, దేశం ఎక్కడంటే, ఊరెక్కడంటే, పల్లెలు ఎక్కడంటే, అవ నాకు శాతం అయితే లేదు. కడుపులకి ఇంత గంజి పోసినట్టుకుంటే నేను బతికి బయట పడినట్టున్నా. లేకపోతే ఇక నేను పోయేటట్టుకున్నావా? మేము గంజి పోతామయ్యా. అంటే పోతా అంటే ఎటు పోతావు? ఎటు పోతావంటే పాపం పానం మంచిగా లేదంటనే. నాకు ఈడికి 5-6 రోజులు అయ్యే గంజి లేక కడుపంత కాలుతుంది. గింత గంజి గిట్ల పోతే భర్తం లేకపోతలేదు అయ్యా అని చెప్పి ఆ యొక్క 7 గొల్ల బామలు తెచ్చుకున్న సల్లా ఆ యొక్క ముంతలు సేదబట్టిందమ్మా. చెట్లు కాలంగా చూస్తాము గాని కడుపు లోపలి మంట, బాబగారి మంట తల్లులారా. మరి ఏ తల్లి అన్నదో ఇలనాగదేవి, ఏ తండ్రి అన్నడో ఇలనాగరాజు. అయ్యా పెద్దలారా, మా తండ్రోలే ఉన్నవయ్యా, మా తాతోలే ఉన్నవయ్యా అని 7 గొల్ల బామలైనా గంప లోపలున్న సల్లగడగ సేద పట్టినరమ్మా. అయ్యా గొల్ల తాత, పటవయ్య గొల్ల తాతో, పటవయ్య గొల్ల తాత, సల్లాయి గడగడైనా రామవు రామ 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 రామవు రామ రామ దేవాయ మానవావో రమో రామ రామ. గొల్ల బామలైనారా, గొల్ల బామలైనారా, సద్దుల్ల లోపలారో రామవు రామ రామ రామవు రామ రామ రామవు రామ రామ దేవాయ మానవావో రమో రామ రామ. అయ్యా గొల్ల తాత, పటవయ్య గొల్ల తాత, మీకు నేను వాళ్ళ వరగబోతున్నాను. గొల్ల కొమరవ చేద పట్టుతున్నదమ్మా. 7 బామలైనా అయ్యో ముత్తక్క, ఓ ముత్తక్క, ఎంత పని చేతివే పాపం. ఆయన ఆకలంటే మేము గంజి వస్తే గంజి కింద వార వత్తివి కదనే. చూస్తేవా అమ్మా, ఈ కుమరవన్నవ నా చేతుల నా డొప్ప లోపల గంజి పోస్తుంటే నువ్వు పారబోస్తేవమ్మా. నా కడుపులో పడ్డట్టుకుంటే ఇంకో 4 రోజులు బతుకుదు కావచ్చు, ఇంకో ముందు కావచ్చు అమ్మా. నా సల్లంతా గిట్ల చేస్తేవమ్మా. అయ్యో ముత్తక్క గట్ల ఎందుకు చేసినవే? నీ కడుపు నొప్పి నాకేందన్నట్టుకుంది నీకు. ఓ ముసలోడా, నీకేమన్నా కొంచెం ఉన్నదా బుద్ధి? బుద్ధి ఆకలవడానికి కూడా బుద్ధి అవసరమా? కాదు, మాది గొల్ల వారం, మా గొల్ల వారం. ఆకలికి కూడా బుద్ధి అవసరమా? మీదేంటిది? గొల్ల వారం, మా గొల్ల వారం. మంచి రోజు, 7 వారాలు, 7 వారాలు, నిత్యేడు పూజలు. మేము ప్రొద్దున లేచి పూజ చేసుకున్నాక తర్వాత మేము బయటకు వెళ్తాం. విన్నావా? మరి నువ్వు ఎన్నడూ స్నానం చేసినావు, మరి నువ్వు ఎన్న నీళ్ళు పోసుకున్నావు? స్నానం చేసినమాట తల మీదకి అమ్మా. నాకు వెనక ముందు ఎవరు లేరు, మీరే దిక్కు, మీరే నీవు. అవునే ఇంకా పోయిండ్రమ్మా. అవునే చెల్లెల్లారా,
నేను చూసిండ్రా పోతా పోతా అని గిట్ట మీరు గిట్ట ఓసిండ్రు అనుకో ఒక్కవేళ మీ పెయ్యికి మాత్రం పెట్టడం అలగొట్టే పోతే నీ పేరేందమ్మా? నా పేరు 3 మేకల ముత్తమ్మ. 3 మేకల ముత్తమ్మ అంటారు. పెద్ద శ్రీమంతురాలు అమ్మ నువ్వు. ఎందుకనంటే పేరులోనే అర్థం ఉంది. ఎందుకంటే కౌరవకు నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలమ్మా? 2 కొడుకులు 2 బిడ్డలు. 2 కొడుకులు 2 బిడ్డలు. ఎంతమంది అమ్మా? నాకు ఒక కొడుకు ఒక బిడ్డ కదా. ఓ కొడుకో బిడ్డ. నీకెందరమ్మా? నాకెవరు లేరు. ఇగో అర్థము ఎంత? బాబుసలయ్య మా ఆయనకు నేను నాకు బాయినే. అయ్యో నీ ఆయనకు నువ్వు నీకు మా ఆయనే మళ్ళా మా ఇద్దరి పొత్తుల 3 మేకలు. మరి అవి కడతలేవి ఇంతలే వీటికి పుత్ర సంతానం ఉండదు మాకు ఉండదు. ఏదన్నా కట్టిందో అంటే పాతతోటి పుట్టుకే మళ్ళా కథమే శైసల్లందా అని అవ్వ అంటే ఇగో నా చేత చల్ల పోతుంది అనుకో వాళ్ళు మంచిగా ఉంటారు బిడ్డ. ఎందుకంటే తిరటోళ్ళది కూడా కింద వారం వస్తున్నావు కదా. ఇక గిసంటిది ఉండాలి అయ్యా భూమి మీద. అంటే గాలి పెడుతుంటే నువ్వు పెట్టదాన్ని పెట్టక వాళ్ళ సల్లను కూడా కింద పడకూడదు. ఓ ముసలయ్య ఇంకా తొమ్మ పన్నము అంటే పుణ్యాత్మలు వస్తుంది ధర్మాత్మలు వస్తుంది 3 మేకల మొత్తం వస్తుంది జరగండి అంటారు. ఇంకా లేదు ఇక అయితే అవ్వా మీరు మందగాడికి పోతుండ్రా? మీ వెనక నేను వస్తావా? మీ గొర్రెలు కాస్తా నేను మీ గొర్రెలను కాస్తా నేను. ఓ ముసలయ్య నీకేమన్నా కాటక్కలు పెట్టే గంజులు కడగలేదు ఎక్కువ కష్టపడగా నాకు జీతం అడగా వాళ్ళు ఇడిచిపెట్టే గంజి కడికే తాగుతా. సరేనయ్యా నువ్వు మా మందగాడికి వస్తా అంటే మా ముత్తగకి ఏం కోపం అంటే ఇంట్లో అన్నం అంటది మా దగ్గర మిగిలిన తీసుకుపోయిన భర్తకి వెళ్తుంది అట్లా బతికేది అది నీకేడవుతుందో నా భర్తకేడ కరువు అవుతుందో అని దాని బాధ. ఎందుకైనా మంచిదే అని ఆ గొల్లలు బయలెళ్ళి వెళ్ళిపోతున్నారు. నన్ను రమ్మన పాయిరి ఆ ముత్తమ్మ చెయ్యంగా దానికి భయపడి నోరు కాదు కదా అది. అదే ప్రకారం నువ్వు చెప్పుకుంటే వెళ్ళిపోతా రాండి అయ్యా పోదాం మనం పోదాం పోదమా అని వెళ్ళిపోయిన పోరా భగవంతుడు వల్లన్న వీళ్ళెట్ల నన్ను గెలవాలి నన్ను విలువాలనా అని దేవదేవుడు మల్లయ్యనయ్యా అయ్యయ్యా వరుణదేవుడా వరుణదేవుడా నీతోని నాకు కొంత పని వాగు నిండా నీళ్లు పోతున్నాయి వాగుదాకా వేయిండ్రు పామరాడాగిండ్రు గొల్ల బాబరాగిండ్రు నిన్న మొన్న వాగేమో మొగాలు మట్టు పోతే వాగు లోపలికి వెళ్ళి దాటి మేము పోయినాం కానీ అక్కడారా చెల్లెల్లారా ఈ ఎల్ల వాగు పొంగి పొరలాడుతున్నది వాగు లోపలికి వెళ్ళి మనం పోతివా అయ్యో ఈ వాగులో పొంగి పొరలాడుతున్నది వాగు లోపలికి వెళ్ళి మనం పోతివా కొట్టుగా పోయి మన ప్రాణం పోతుంది కావచ్చు మన జీవనం పోతుంది కావచ్చునమ్మా ఏడగూరు గొల్ల బామరమ్మ ఎట్లా మనం బయటకు వెళ్ళాలి ఎట్లా మనం మొగోళ్ళం కలవాలి సతినున్న అన్న తీసుకొని మన భర్తకి ఎట్లా వెళ్తున్నా అని 7 బామలు వాగు కాదా మరి అటు ఇటు చూసే సమయం లోపల భగవంతుడు అల్లయ్య ఏడ వచ్చేది అయ్యో గొల్ల బామాలో కన్నా చూసిందో రమజరమ ఆ 7 బామలు కలిసిండ్రు అయ్యో గొల్ల దాత నిన్న మొన్న వాగే మొగాలు మట్టు పోయిందయ్యా ఏంటిది ఏంటిది ఈ వాగు నిన్న మొన్ననేమో మొగాలు మాత్రమే వెయ్యింది అవునా ఈయల్ల చూస్తుంటే పొంగి పొరలాడుతున్నది ఈ వాగు లోపలికి వెళ్ళి మేము పోతివా
ఇక మా మొగళ్ళకు మేము కరువైపోతామయ్యా. ఏం చేయాలి బిడ్డ నేను? మేము 7 కూడా ఉన్నాము. మా 7 గుట్లలో 3 మేకల ముత్త ఉన్నది. ఆమె అత్తే రాని రాకపోతే రాపోని ఏమన్నంటే మా గుల్లవారం అంటది. ఆమె అత్త రాని లేకపోతే లేదు. మా 6గురిని మాత్రం ఈ వాగు దాటియవయ్యా. 6గురిని వాగు దాటియల్లా? 3 మేకల ముత్తమ్మ నువ్వు రావా? అయ్యో గొల్ల తాత వాళ్ళైతే దాటిస్తుందా? వాళ్ళు దాటిస్తుందా? అయ్యో తాత అబ్బా ప్లీజ్ కొద్దిగా నన్ను కూడా దాటియవా? మద్దా అంటే దాంట్లో ముట్టుకుంటావా? ముట్టుకోవద్దా? ముట్టుకోవద్దు. నీకేం ముట్టుడు అంటే ముట్టుడు అంటే మీరు ఎవరినైనా ముట్టుడు కాదయ్యా. నీ యొక్క రడవాసన ఉన్నది, ఈపుటీగలు ఉన్నాయి, పొరుగుటీగలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, దోమలు అవన్నీ వచ్చి నా మీద ఆడితే నాకు కొంచెం వాకింగ్ అవుతాయి. అమ్మా నాకు ఈపులున్న ఈగలు తెలియదా, ముక్కులున్న గండవాల తెలియదా? ఇవన్నీ నువ్వు అందరికి ఎప్పుడు అవసరమా? అయ్యో ఎవరన్నా దూరం ఉన్న వాళ్ళకి తెలియదు అనుకుంటావు. పుష్టాదే, ఎనమకాలు మండే, ఈపుల రాసపుండే, అడ్డంత గూనే, ఊరి మీద యమదొండ పురుగులు ఎన్ని పారబట్టే ఇక రడనేడి వాసన. ఈ వాసనకు తట్టుకోలేక మీరు బాధపడుతుండ్రా? అమ్మా ఆమె అంటారు మీరు ఇట్రాండ్రి, మీరు ఇట్రాండ్రి. 3 మేకల ముత్తమ్మ మీరు పోతుండ్రాయే, మీరు పోతుండ్రా. మీరు వేగినాక చూడరు ఈ సంగతి చెప్తా. నీకు ఇక్కడ పప్పు ఉడుతుంది. అయ్యో అప్పంటున్నావా? నీ పెయ్యి వలబట్టి తాగు. భగవంతుడు రారాజు మల్లన్న రాజశేఖరుడు సభలచ్చ యాదవరాజుల భార్యలైన గాని అమ్మా నా యొక్క రెక్కబెట్టుకోని అందవ్వా నేను ఈ బాబు దాటిస్తున్నాని. మనసులో నవ్వుకుంటున్నావు మల్లన్న. మనసు ఎందుకని నవ్వుకుంటుండో అంటే 3 మంత్రులు ముత్తమ్మ నాకు దొరకబోతుందని అని మనసులో నవ్వుకుంటూ దప్పులు దప్పులు నాగలో నాగమలే దారిలో తోడు దప్పులు నాగలో నాగమలే దారిలో దప్పులు దప్పులు నాగలో నాగమలే దారిలో తోడు దప్పులు నాగలో నాగమలే దారిలో చెక్కుడు చెక్కుడు నాగమలే దారిలో తోడు చెక్కుడు నాగమలే దారిలో అరే చెక్కుడు చెక్కుడు నాగమలే దారిలో తోడు చెక్కుడు నాగమలే దారిలో పలకల పలకాలు నాగమలే దారిలో తోడు పలకాలు నాగమలే దారిలో ఇక మీరు మందగాడి పోండి ఆ పాపం బతికి తీది అలాగనిగా. అయ్యో ఓ గొల్ల తాత పోతున్నారే, మీరు పోతున్నారా? మీ పాపిస్టోళ్ళు కాదే, మీరు నన్ను ఇచ్చిపెట్టిపోతున్నాయే. ఏమని చెప్తారే? ఎందుకంటే ఇవరిదాకా మమ్మల్ని మా భర్తలతో కొట్టిస్తాన్నవా అన్నా మేము వాయువుతలు ఉన్నావు వెళ్ళిపోతున్నాం. నువ్వు వాయువుతలు ఉన్నావు. ఎవరో ముసలైన కలిసిండు. ఓ ఆయనతోనే ఉన్నది అత్తలేదని మేము చెప్పా. ఇప్పుడు చెప్పకే ఓ పట్టిదారా చెప్పకపోతే నేను ఎట్లుకుంటా ఇవరిదాకా మమ్మల్ని కొట్టిస్తా అన్నావు. ఇప్పుడు చూడు నువ్వు వచ్చినాక అబ్బ ప్లీజ్ చెప్పకే. అసలే ముక్కు మీద పోవడం మీ మా ఆయనకు 3 మేకల ముత్తయ్యకు రాగే. ఓ తాత బాయ్ 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 పోతున్నాం. తాత ఏందమ్మా ఓ తాత బాగా గీకుతున్నావు. ఓ తాత అబ్బ ఓ తాత ఏం చెయ్యాలి? ఓ తాత ఏం చెయ్యాలి పిల్ల? ఏం చేయాలంటే ఆ. నా మనసుకున్న మాట ఆ. కొద్దిగా నన్ను దాటిపోవా?